చియాన్ విక్రమ్ నట విశ్వరూపం అందరికీ తెలిసిందే. ఆయన ఎలాంటి పాత్ర చేసినా అందులో పరకాయ ప్రవేశం చేస్తారు. అలాంటి విక్రమ్ సినిమా ఫెయిల్ అవ్వాలని ఆయన భార్య శైలజ దేవుణ్ణి ప్రార్థించిందారు. అదేంటి విచిత్రంగా ఉందే, ఎక్కడైనా భర్త సినిమా సక్సెస్ అవ్వాలని మొక్కులు మొక్కుతారు, కానీ విక్రమ్ భార్య ఫ్లాప్ అవ్వాలని దేవుణ్ణి కోరటం ఏంటని కాస్త షాక్ అవ్వచ్చు. అయితే ఇది జరిగి దాదాపు 25 ఏళ్ళు అయింది. 1990 నుంచి విక్రమ్ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ఇయర్లోనే ఎన్ కాదల్ కర్మని ఆయన తొలి సినిమా. అయితే విక్రమ్ కెరీర్లో సక్సెస్ కాకుండానే 1992లో శైలజ బాలకృష్ణన్ని పెళ్ళాడారు. ఆ తర్వాత కూడా జాబ్ చేయకుండానే సినిమాలు చేస్తూ ఉన్నారట. దాదాపు పెళ్ళైన 7 ఏళ్ల పాటు అలానే సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు, కానీ సక్సెస్ మాత్రం కాలేదు. విక్రమ్ ప్రతి సినిమాకు ఆయన వైఫ్తో ఈ సినిమా ఫ్లాప్ అయితే ఇక సినిమాలు ఆపేసి జాబ్ చూసుకుంటా అని చెప్పేవారట. సేతు సినిమాకు మాత్రం ఆయన సీరియస్గానే ఈ మూవీ ఫ్లాప్ అయితే ఇక సినిమాలు మానేస్తా అన్నారట. ఆ టైంలో విక్రమ్ భార్య శైలజ దేవుడికి ఆ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరారట. కట్ చేస్తే సేతు సినిమా బ్లాక్ బాస్టర్. ఆ సినిమాతో విక్రమ్ స్టార్ అవ్వటం జరిగింది. భర్త సినిమా అప్పుడు ఫ్లాప్ అవ్వాలని కోరిన విక్రమ్ భార్య శైలజ ఆయన సక్సెస్ఫుల్ హీరో అయ్యాక ప్రతి సినిమాకు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారట. అదండి మ్యాటర్. చూశారుగా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.